మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 1న అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే చాలు 2 నిమిషాలలో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. దృష్టి దోషాలు, నరదృష్టి, కన్ను దృష్టి అన్నీ పోతాయి. ఇరుగింటి వారి, పొరిగింటి వారి మరియు బంధువుల దృష్టి పోతుంది. ఏడుపులు, కడుపు మంటలు తగలకుండా చేసే అద్భుత పరిహారం ఇది. అంతేకాదు ఈరోజు గుమ్మానికి దీనిని కట్టడం వలన భూములు, స్థలాలు, జాగాలు కొనుక్కునే అదృష్టం కూడా దక్కుతుంది. ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని మూటకట్టుకుంటారు. రాజయోగాన్ని పొందుతారు. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఆనందంగా ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆదివారము అమావాస్య కలిసి వస్తే దానిని చాలా విశేషమైన రోజుగా భావిస్తారు. ఇటువంటి రోజు కోసం సాధకులు, యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుకు విపరీత శక్తులు ఉంటాయి. పూర్వం రోజుల్లో మన పెద్దలు ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు దృష్టికి సంబంధించిన పరిహారాలు చేసుకునేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు అనేది దృష్టి తీయడానికి, దృష్టికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడానికి చాలా అద్భుతమైన రోజు. ఇలా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ లేదా కలబంద లేదా పటిక లేదా నిమ్మకాయలను కట్టుకుంటే మంచిది. దృష్టి తగలకుండా ఉంటుంది. అలాగే ఆల్రెడీ దిష్టికి కట్టిన గుమ్మడికాయలను కానీ, దిష్టి నిమ్మకాయలను కానీ, కలబందను కానీ, పటికను కానీ మార్చాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ఈ ఆదివారం అమావాస్య రోజున గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూటను కడితే చాలు దరిద్రాలన్నీ కూడా పోయి అదృష్టం పెరుగుతుంది. 2 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. ఈ మూటను కట్టడం వలన మన ఇంట్లోకి ధనం రాకుండా అడ్డుకునే చెడు శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. 1,000,000 రెట్ల పుణ్యఫలంతో మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. ప్రతి ఇంటికి దిష్టి ఉంటుంది. మనం తక్కువ సంపాదించినా లేదా ఎక్కువ సంపాదించినా ఇరుగింటి వారు, పొరుగింటి వారు, మన బంధువులు మనకు దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దిష్టి అనేది మనకు కష్టాలను తెచ్చిపెడుతుంది. దిష్టిని చాలామంది నమ్మరు. కానీ దిష్టి ఉంది. మన కంటికి కనిపించని చెడు కాలులు మనకు తెలియకుండానే మన ఇంటిని ఆక్రమిస్తాయి. వాటి వలన ఇంట్లో గొడవలు, రకరకాల సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి నుండి విముక్తిని పొందాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. అదే కూడా ఈ ఆదివారం అమావాస్య రోజు సాయంకాలం 6:30 నుండి 7:30 మధ్యలో చేయాలి. ఇది హోర సమయం. ఈ హోర సమయంలో చేసే అన్ని పరిహారాలు 100కు 100% ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. కనుక హోర సమయంలోనే ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వలన నరదృష్టి, నరఘోష, ఏడుపులు, కడుపు మంటలు అన్నీ తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. చెడంతా పోయి మీకు చాలా మంచి జరుగుతుంది. 2 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు, ఇంట్లో ఎప్పుడు ఎవరికో ఒకరికి ఆరోగ్యం పాడవుతుంది అని బాధపడేవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లోకి మంచి రావాలన్నా, చెడు రావాలన్నా గుమ్మం నుండే వస్తుంది. అందుకే గుమ్మాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంత త్వరగా వస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజున గడపకు ఈ మూటను కట్టడం వలన కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి మీద భారం వేసి ఈ వస్తువులను గుమ్మానికి కడితే తప్పనిసరిగా మీకు అద్భుతాలు జరుగుతాయి. ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు. అసలు ఏం కట్టాలి అంటే ఈ అమావాస్య రోజు సాయంత్రం హోర సమయంలో అంటే సాయంత్రం 6:30 నుండి 7:30 మధ్యలో చక్కగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు చెడును తిప్పికొడుతుంది, దిష్టిని దగ్గరకు రానివ్వదు. అందుకే ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో 3 రకాల ధాన్యం గింజలను వేయండి. అంటే ఒక పిడికెడు పప్పు అంటే కందిపప్పు, అలాగే పిడికెడు బియ్యము మరియు పిడికెడు మినుములను కానీ పెసలను కానీ వేస్తే సరిపోతుంది. ఇలా 3 పిడికెళ్ళ ధాన్యాలు వేసిన తర్వాత చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి.
అందులోనే 5 యాలుకలు, 1 బిర్యానీ ఆకును వేయండి. చివరిలో 1 రూపాయి కాయిన్ను కూడా వేయండి. రూపాయి కాయిన్ లేకపోతే చెల్లుబాటులో ఉన్న ఏదో ఒక కాయిన్ను వేయవచ్చు. ఇవన్నీ ఎందుకు అంటే ఈ వస్తువులు కొన్ని రకాల శక్తులను ఆకర్షించుకునే గుణం కలిగి ఉంటాయి. ధనాన్ని ఆకర్షిస్తాయి. చెడు శక్తి యొక్క చెడు ప్రభావం ఏమాత్రం పనిచేయకుండా డబ్బు ఇంట్లోకి రావడానికి, ఇంట్లోకి ఐశ్వర్యం రావడానికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి. కనుక వీటన్నిటిని కూడా వస్త్రంలో వేసి మూటలాగా కట్టేసి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు కానీ, ఈశ్వరుడి పటం ముందు కానీ పెట్టి చేతులు జోడించి వేడుకోండి. కష్టాలన్నీ పోవాలని, అదృష్టం కలిసి రావాలని, నరదృష్టి నరఘోష పోవాలని, ధనం కలిసి రావాలని వేడుకోండి. తర్వాత ఈ మూటకు ధూపం చూపించి ఇంటి బయటకు తీసుకుని వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మానికి పైన కట్టేయండి. ఈ మూటలో వేసిన 3 ధాన్యాల వలన నరదృష్టి, ఏడుపులు చెడిపోతాయి. ఇక కర్పూరం పాజిటివ్ను ఆకర్షిస్తుంది. యాలుకలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకు మన కష్టాలను పోగొడుతుంది. కనుక వీటన్నిటిని కూడా మూటలాగా కట్టి ఆ మూటను గుమ్మానికి కట్టడం వలన ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 2 నిమిషాల్లో మీరు శుభవార్తలు వింటారు. మీ సమస్యల నుండి బయటపడే మార్గాలను తెలుసుకుంటారు. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన దిష్టి దోషాలు పోతాయి. భూములు, జాగాలు కొనుక్కోగలుగుతారు. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. మీరు ధనవంతులుగా మారిపోతారు. మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆదివారం అమావాస్య రోజున గుమ్మానికి ఈ మూటను కట్టండి. మీ దరిద్రమంతా కూడా వదిలించుకోండి. నరదృష్టిని, నరఘోషను తొలగించుకొని దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజున మీకు ఉన్న దిష్టి దోషాలను తొలగించుకోవడానికి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చక్కని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అదే కోడిగుడ్డు పరిహారం. సాధారణంగా అమావాస్య రోజు దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులోని అమావాస్య తిథి ఆదివారం వచ్చింది. అందుకే దీనిని అతి భయంకరమైన అమావాస్య అని పిలవటం జరిగింది. మరి ఈ భయంకరమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్యలు సర్వసాధారణం. కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటము, దానం చేయటము, దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల ధనవంతులు అవుతారు. శని చెడు ప్రభావం తగ్గిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలల్లో నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి. అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమ పువ్వు రేకులు, లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఆవును సేవించటం మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసిమాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజు దాన ధర్మాలు, శ్రాద్ధ కార్యాలు చేయటం ద్వారా పితృదేవతలు సంతోషంగా ఉంటారు. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సాయం చేయండి. పితృదేవతల పేరు మీద బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయటం మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆవ నూనెతో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఈరోజు పితృస్తోత్రం, పితృకవచం పఠించాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అమావాస్య రోజున శివుణ్ణి పూజించటం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. శని సడే సతి, దయ చెడు ప్రభావం,
పితృదోషం కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు గంగాజలము పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషము శాంతి వాతావరణం నెలకొంటుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మీపై మీ కుటుంబంపై ఉన్న చెడంతా కూడా తొలగించుకోవడానికి కోడిగుడ్డుతో ఒక చిన్న పని చేయండి. ఈ పరిహారానికి మీకు 2 కోడిగుడ్లను తీసుకోవాలి. ఈ 2 కోడిగుడ్లతో 2 పరిహారాలను చేసుకోవాలి. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది. మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ పరిహారం అమావాస్య రోజు రాత్రిపూట చేయాలి. అందరూ కూడా ఇంటికి వచ్చేశాక ఈ పరిహారం చేయాలి. ముందుగా ఒక కోడిగుడ్డును తీసుకోండి. దానితో పాటు ఒక పేపర్ కానీ ప్లేట్ని కానీ తీసుకోండి. ఇంటి బయట గుమ్మం దగ్గర నిలబడి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో ఇంటికి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటిపై ఉన్న చెడు దిష్టి అంతా కూడా పోవాలి, మా ఇంటిని చూసి ఏడ్చేవారి దిష్టి అంతా కూడా పోవాలి అని చెప్పుకుంటూ ఆ గుడ్డును గుమ్మం పక్కన ప్లేటుపై కానీ పేపర్పై కానీ పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోండి. మన ఇంటిలో చెడు ప్రవేశించేది గుమ్మం దగ్గర నుండే. రాత్రిపూట చెడు శక్తులు మన ఇంటి దగ్గర తిరిగితే వాటిని ఈ గుడ్డు లాగేసుకుంటూ ఉంటుంది. ఇంటి బయట ఉన్న చెడంతా కూడా ఈ గుడ్డు లాగేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంటి బయట గుమ్మం పక్కన దీనిని పెట్టాక ఇంటి లోపల కోడిగుడ్డుతో ఇంకో పరిహారం చేయాలి. అది ఏమిటి అంటే ముందుగా ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో కొంచెం గల్లులుప్పు వేయండి. ఆ గల్లులుప్పుపై పసుపు కుంకుమ వేసి దానిపై కోడిగుడ్డును కూడా పెట్టండి. ఇప్పుడు ఆ ప్లేట్ను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులను కూడా తిరుగుతూ మా ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి చెడంతా కూడా పోవాలని చెప్పుకోండి. ఇలా చెప్పుకునేటప్పుడు ప్రతి గదిలో తిరిగేశాక మీ ప్రధాన తలుపు దగ్గర ఈ ప్లేట్ను పెట్టి వదిలివేయాలి. ఇలా చేయటం వల్ల రాత్రంతా మీ ఇంటిలో ఏ చెడైతే ఉందో దానిని లాగేసుకుంటూ ఉంటాయి. అమావాస్య రోజే దుష్టశక్తులు బయటకు వస్తాయి. అవి మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా ఈ కోడిగుడ్డు కాపాడుతుంది. ఇతరులు మీ ఇంటిపై పెట్టిన దిష్టి అంతా కూడా పోతుంది. ఇంటి లోపల పెట్టిన ఉప్పు మరియు కోడిగుడ్డు ఇంటిలోని చెడునంతా కూడా తొలగించేస్తుంది. ఉప్పు చాలా శక్తివంతమైనది, అలాగే కోడిగుడ్డు కూడా చాలా శక్తివంతమైనది. అమావాస్య రోజు ఇంటి బయట మరియు ఇంటి లోపల ఇలా కోడిగుడ్డు పెడితే 60 నిమిషాలలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. అయితే ఈ పరిహారం మీరు చాలా రహస్యంగా చేయాలి, ఎవరికీ చెప్పకూడదు. ఇక మరుసటి రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి ఇంటిలో ఉన్న ఉప్పు గుడ్డును ఇంటి బయట పెట్టిన గుడ్డును ఎవరూ తిరగని ఖాళీ ప్రదేశంలో లేదా బాగా చెట్లు ఉన్న చోట పడవేయండి. గుడ్లు పగిలిపోయినా పర్వాలేదు, వాటిని దూరంగా పడేయండి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు ఉంటే అందులో వీటిని పడేయండి. ఇక మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. చీకటిగా ఉన్నప్పుడే వీటిని పడేయాలి. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఈ పరిహారాన్ని చేసి 60 నిమిషాల్లో మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు పట్టిన దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఇది ఒక మంచి పరిహారం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారంతో కలిసి వచ్చే ఈ అమావాస్య రోజు 2 కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి బయట పెట్టిన ప్లేట్ను ఇంటి లోపల పెట్టిన గిన్నెను శుభ్రంగా కడిగి ఇల్లు గుమ్మాలను శుభ్రం చేసుకుని ముగ్గు వేసి స్నానం చేసి పూజ చేయండి. ఇలా చేయటం వల్ల మీరు ఎంతటి కష్టం అనుభవిస్తున్నా దాని నుండి విముక్తి పొందుతారు. మీపై ఎంతమంది చెడు దృష్టి ఉన్నా అదంతా కూడా పోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.